హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీతో హిందీ నేర్చుకుందాం. అయితే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం. శ్రీమతి రజని మేరీ దాదీజీ హై. శ్రీమతి రజని మేరీ దాదీజీ హై అంటే శ్రీమతి అంటే శ్రీమతి, రజని అంటే తన పేరు శ్రీమతి రజని. శ్రీమతి రజని మేరీ నా యొక్క, దాదీజీ నాన్నమ్మ గారు. దాదీ అంటే నాన్నమ్మ, జీ ఏడైతే అంటే గౌరవించినట్టు. దాదీజీ హై నాన్నమ్మ గారు అంటే తండ్రి యొక్క తల్లి నాన్నమ్మ గారు. వహ్ 80 साल पर कर चुकी है. వహ్ 80 साल पर कर चुकी है. ఆమె 80 సంవత్సరాలు నిండి ఉందంట. అంటే 80 సంవత్సరాలు పైబడి ఉంది. వహ్ అంటే అతడు, ఆమె, అది వస్తుంది. 80 అంటే 80, సాల్ అంటే సంవత్సరం, ఫర్ ఖర్చుకి హై పైబడింది. ఫిర్ భీ బడి స్వస్థ దిక్తి హై. ఫిర్ భీ అయినా కూడా లేదా కానీ, ఫిర్ భీ బడి స్వస్థ దిక్తి హై. బడి అంటే చాలా, స్వస్థ అంటే ఆరోగ్యం, దిక్తి హై కనిపిస్తుంది, చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఉన్కే దాంత్ గిస్ గయా హై. ఉన్కే తన యొక్క, దాంత్ దంతాలు, గిస్ గయా అంటే అరిగిపోయినవి, గిస్ గయా హై అరిగిపోయినవి. ఉన్కే దాంత్ గిస్ గయా హై ఆమె యొక్క దంతాలు అరిగిపోయినవి. ఫర్ కామ్ పూరా కర్తే హై. ఫర్ కానీ, కామ్ పూరా కర్తే హై కానీ అన్ని పనులు చేస్తాయంట. దీదీజీ బూలు ముల్లి గాజర్ కా లేతీ హై. దీదీజీ అంటే నాయనమ్మ గారు, నానమ్మ గారు మూలి గాజర్ కా లేతీ హై. ముల్లి అంటే ముల్లంగి, తెల్ల రెడిస్ దుంపలు ఉంటాయి కదండి, అవి ముల్లి. గాజర్ క్యారెట్, కా లేతీ హై అంటే తింటుంది. వే ఆమె చనా భీ చబా లేతీ హై. చనా అంటే శనగలు, శనగలు కూడా, బి అంటే కూడా. చనాబి చబాలేతి హై. చబాలేతి అంటే నమలడం. ఆమె శనగలు కూడా నములుతుందంట. చస్మా పహన్కర్ పుస్తకం పఢ్ లేతి హై. చస్మా, చస్మా అంటే కళ్ళద్దాలు. పహన్కర్ అంటే ధరించి లేదా వేసుకుని. పుస్తకం పుస్తకాలు, పుస్తకం అంటే ఎక్కువ పుస్తకాలు. పుస్తకం అంటే పుస్తకం, పుస్తకం అంటే ఎక్కువ పుస్తకాలు. పుస్తకాలు పఢ్ లేతి హై చదువుతుంది. చస్మా పహన్కర్ పుస్తకం పఢ్ లేతీ హై. కళ్ళద్దాలు వేసుకొని ఆమె పుస్తకాలు చదువుతుంది. ఉన్హేం ధార్మిక్ పుస్తకం పढ़ना అచ్చా లగ్తా హై. ఉన్హేం అంటే తనకి, ధార్మిక్ పుస్తకం అంటే మతపరమైన పుస్తకాలు, ధార్మిక్ పుస్తకం అంటే మతపరమైన పుస్తకాలు. పढ़ना అచ్చా లగ్తా హై అంటే మతపరమైన పుస్తకాలు చదవడం ఆమెకి ఇష్టం అంట. అచ్చా లగ్తా హై, అచ్చా అంటే మంచి, లగ్తా హై అంటే, అచ్చా లగ్తా హై అంటే మంచిగా అనిపిస్తుందని. నెక్స్ట్, ఉన్కి కమర్, ఉన్కి కమర్ ఎడ్డి జుక్ గయి హై. ఉన్కి తన యొక్క, ఆమె యొక్క, ఉన్కి అంటే ఆమె యొక్క, కమర్, కమర్ అంటే నడుము, బ్యాక్. ఎడ్డి అంటే ఎముకలు. జుక్ గయి హై అంటే ఆమె యొక్క నడుము అనేది వంగిపోయిందని చెప్తుంది ఇక్కడ. ఔర్ బాల్ సఫేద్ హో గయా హై. ఔర్ మరియు, బాల్, బాల్ అంటే జుట్టు, సఫేద్ హో గయా హై అంటే తెల్లబడిపోయింది, ఆమె యొక్క జుట్టు తెల్లబడిపోయింది. లేకిన్ కానీ, లేకిన్ అంటే కానీ, స్వస్థ దికాయి దేతీ హై. లేకిన్ స్వస్థ దికాయి దేతీ హై, లేకిన్ కానీ చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది, ఆరోగ్యంగా కనిపిస్తుంది. వహ్ రోజ్ సుబే మందిర్ జాతీ హై. వహ్ ఆమె, రోజ్, రోజ్ అంటే రోజు, హర్ దిన్ అన్న రోజే. వహ్ రోజ్ సుబహ్, సుబహ్ అంటే ఉదయం. మందిర్, మందిర్ అంటే మందిరం అంటే దేవాలయం, గుడి. జాతీ హై వెళ్తుంది. వహ్ రోజ్ మందిర్ జాతీ, వహ్ రోజ్ సుబే మందిర్ జాతీ హై ఆమె రోజు ఉదయం గుడికి వెళ్తుంది. కభీ కభీ అప్పుడప్పుడు. కభీ కభీ వహ్ ముझे भी मंदिर लेकर जाती है. कभी कभी वह मुझे भी
मंदिर लेकर जाती है कभी कभी అంటే అప్పుడప్పుడు वह ఆమె मुझे నన్ను मुझे भी నన్ను కూడా మందిర్ లేకర్ జాతీ హై గుడికి తీసుకొని వెళ్తుంది కభీ కభీ అప్పుడప్పుడు నన్ను కూడా గుడికి తీసుకొని వెళ్తుంది उन्हें बहुत से भजन याद है ఆమెకి చాలా భజన్ అంటే డెవోషనల్ సాంగ్స్ అంటే ఏంటి భక్తి గీతాలు గుర్తున్నాయంట యాద్ అంటే గుర్తుండడం లేదా ఆమెకి చాలా భక్తి గీతాలు తెలుసు అని కూడా వస్తుంది ఉన్కి ఆవాజ్ బడి సురలి హై ఉన్కి తన యొక్క ఆవాజ్ అంటే వాయిస్ అంటే మాటలు తన యొక్క వాయిస్ బడి సురలి హై బడి అంటే చాలా ఎక్కువ సురలి అంటే తీయ అంటే కమ్మగా తీయగా అంటాం కదా మీఠా తెలుగులోనే హిందీలోనే ఇంకొక అర్థం సురలి అంటే మీఠా అంటే తీయదనం సురలి హై అంటే తీయగా ఉంటుంది సురలి అంటే తీయగా అని అర్థం వహ్ భజన్ గాతి హై అంటే వహ్ అంటే ఆమె భజన్ అంటే డెవోషనల్ సాంగ్స్ అది ఏమంటారు భక్తి గీతాలు గాతి హై అంటే పాడుతుంది వహ్ భజన్ గాతి హై ఆమె భక్తి గీతాలు పాడుతుంది घर को सभी लोग दादी जी का आदर करते हैं घर को सभी लोग दादी जी का आदर करते हैं అంటే घर को सभी लोग घर को అంటే ఇంట్లో सभी लोग అంటే అందరూ ఇంట్లో అందరూ దాదీజీకి ఆధార్ కర్తే హై అంటే దాదీజీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అంటే అందరూ ఇష్టపడతారు లేదా జాగ్రత్తగా చూసుకుంటారు అని దాని అర్థం दादी जी मुझे बहुत सी चोचक कहानियाँ सुनाती है दादी जी नानమ్మ గారు मुझे నాకు बहुत అంటే చాలా కహానియం అంటే కథలు సునాతి హై వినిపిస్తుంది సునతా హై అంటే వింటుంది సునతి హై అంటే వినిపిస్తుంది కహానియం सुनना मुझे बहुत अच्छा लगता है कहानियों सुनना मुझे अच्छा लगता है कहानियों అంటే కథలు सुनना వినడం मुझे నాకు बहुत చాలా अच्छा लगता है ఇష్టంగా ఉంటుంది मैं दीदी जी को बहुत प्यार करता हूँ నేను दीदी जी को అంటే నాన్నమ్మ గారిని बहुत प्यार करता हूँ చాలా ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను ప్యార్ అంటే ఏంటి ప్రేమ ఇష్టం ప్రేమిస్తున్నాను లేకపోతే ఇష్టపడుతుంటాను ఓకేనండి